భారీ ఎన్నో అంచనాలతో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న 8వ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు ఎన్నో వ్యూహాలు అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్ళను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం జబర్దస్త్ కమెడియన్ గల్లీ బాయ్స్ రియాజ్ ను కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారని తాజా సమాచారం. బుల్లితెర కామెడీ షోల ద్వారా ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో వలన ఎంతో మంది కొత్త కమెడియన్లు వెండి తెరకు పరిచయం అవుతున్నారు. వారిలో ఒకరు రింగ్ రియాజ్. గల్లీ బాయ్ రియాజ్ అలియాస్ రింగ్ రియాజ్ అనే పేరు తెచ్చుకున్న షేక్ రియాజ్ నెల్లూరులో పుట్టి పెరిగాడు. మరుగుజ్జు రూపంలో చూడగానే నవ్వు తెప్పించే విధంగా ఉండే రియాజ్ తొలుత సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చి సద్దాం హుస్సేన్ టీంలో కలిసి కొన్ని స్కిట్స్ చేసి మంచి ఫేమస్ అయ్యాడు. అలా గల్లీ బాయ్ రియాజ్ కాస్త అదిరింది రియాజ్ గా మారాడు. అదిరింది షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆయనకు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే రియాజ్ నటించిన సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ ఆయన నటించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ ఇప్పటికీ ఆహా ఓటీటీలో ప్రసారమైంది. అలాగే బస్తీ బాయ్స్ అనే ఒక వెబ్ సిరీస్ నాగబాబు యూట్యూబ్ ఛానల్లో విడుదలైంది. ఇక రియాజ్ 2022లో ఓ ఇంటివాడయ్యాడు. తన భార్య పేరు యాస్మిన్. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు కొన్ని కేటగిరీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరుగుజ్జు అనే స్పెషల్ కోటాలో రియాజ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ లో అబ్దు రజీక్ కంటెస్టెంట్ గా వచ్చి సెన్సేషన్ అయ్యాడు. అందుకే ఇప్పుడు రియాజ్ తో తెలుగు టీం ప్రయోగం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ లోని కమెడియన్లలో ఒకడైన రియాజ్ ను అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నట్లు బుల్లితెర వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కామెడీ షోల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే ఒకసారి వైఎస్ జగన్ ను ఇమిటేట్ చేసి జగన్ అభిమానులకు టార్గెట్ అయి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలోనే జనసేన పార్టీకి దగ్గరే ఆ పార్టీ నుంచి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఓడిపోయాడు. అయితే గతంలో జనసేన పార్టీలో ఉన్న రింగ్ రియాజ్ 1 నెల క్రితం వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా రియాజ్ అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే రియాజ్ పనిచేస్తాడు. గతంలోనూ ఇదే మాట చెప్పా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి నేను వైసీపీలో చేరానని చెప్పుకొచ్చాడు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న డెవలప్మెంట్ ను చూసి ఆయనను కలిసా. అప్పుడు ఆయన నన్ను సాదరంగా పార్టీలోకి రావాలని కోరారు. దీంతో నేను వైసీపీలో చేరా. అయితే గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చాను అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ స్పష్టం చేస్తున్నా, నేనెక్కడ అభివృద్ధి ఉంటే అక్కడే పనిచేస్తా అంటూ రింగ్ రియాజ్ చెప్పుకొచ్చాడు. అదంతా ఒక ఎత్తైతే తాజాగా రియాజ్ వైఎస్ జగన్ తో పిక్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.